69 మూవ్మెంట్ లో అంతకన్నా ముందు అయితే నాకు ఉన్నా కాబట్టి 69 మూవ్మెంట్ లో టీచర్లు పాల్గొనే పిల్లలు మాత్రమే పాల్గొన్నారు. అప్పుడు కూడా చాలా పెద్ద ఉద్యమము. అప్పుడు తెలంగాణకి గోబ్యాక్ రాజకీయ టీపీఎస్ పాల్గొన్నది. 14 ఎంపీలకు 10 ఎంపీలను గెలుచుకున్నారు. ప్రజల ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర గోబ్యాక్ అంటే ఆంధ్ర గోబ్యాక్ చేసింది. ఆంధ్ర గోబ్యాక్ జరగడం వల్లనే తెలంగాణ ఉద్యోగాలు అన్ని ఆంధ్ర ఉద్యోగాలు ఉంటుంటారు. ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యోగాలు అంటే తెలంగాణ మీరు కాకపోతే అదే అక్కడ కూడా జరిగింది. అయితే దానివల్ల మనకు ఎంత పెద్ద నష్టం జరిగిందంటే ఆంధ్ర ఉద్యోగం వచ్చి మనకున్న ముల్కీ రూల్స్ తీసుకెళ్ళారు. అది బాగా గుర్తు చేసుకోవాల్సిన అంశం. ముల్కీ రూల్స్ మనకున్నవి తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు ఏదైతే షరతులతో కలిసినావో షరతులన్నీ పోయినవి. ఉద్యమంలో ఇక తెలంగాణ అప్పుడు ఏదో 6 ఫార్ములా 6 ఫార్ములా 6 ఉన్నదా ఇంకేమన్నా ఏం లేదు. ఇప్పుడు కూడా తెలంగాణ రాకుండా ఉద్యమం పోతే ఇంకేం పోతుందో ఏ పరిస్థితి వస్తుందో ఇది నేను చెప్పవలసింది ఏంటంటే మనకు 69 తెలంగాణ గోబ్యాక్ అది ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమం తర్వాత చాలా పెద్ద నష్టం వచ్చినాయి. మనకున్న శబ్దాలను కొట్టపోయి మళ్ళీ ఇప్పుడు ఈ ఉద్యమం తర్వాత ఏమేమి పోతావు అంత పెద్ద భయం ఉన్నది. నాకు తెలంగాణ రాకపోతే మాత్రం ఇంకా మన ఉనికికే పెద్ద భయం వచ్చే పరిస్థితి మాత్రం తప్పకుండా. కాబట్టి మనకు తెలంగాణలో ఇంతకుముందు ఉపాధ్యాయులు పాల్గొనలే, ఇప్పుడు పాల్గొంటున్నాం. ఇప్పుడు ఈ పోరాటాలు లేకుండా అందరూ ఏకమై పాల్గొన్నారు. ఇంతకుముందు నష్టపడతారు. ఐక్య ఉద్యమం ఒకటి ఫామ్ ఎవరు చేయాలి? మీరు అధ్యక్షులు ఇక్కడ ఈ వేదిక అధ్యక్షులు ఉన్నారు. అది చేయాలి, నువ్వు చేయాలి కానీ చేయాలి నేనేం చేయాలి? మీరే తీసుకుని నడిపించాలి. ఎట్లా చేయాలి? అలా చేయాలని పోతే అయిపోయినా. కాబట్టి అవి పోయేది ఉండకూడదు. అన్ని ప్రాక్టికల్ ఉండాలి. రాబో కాలం మనం క్షమించలేమని మనం ఇట్లా తప్పుకుంటే రాబో కాలం క్షమించదు. కాబట్టి నేను ఎక్కువ చెప్పలేదు, నాకన్నా ఎక్కువ చెప్పేటోళ్ళే అందరూ. మనం చర్చించుకునే దానికన్నా ఒక అనెటికేట్ ఊళ్ళతో మనకన్నా ఎక్కువ చెప్తారు. అంత తెలియనంత లేదు. ఉద్యోగం గురించి మనం చెప్పుకునే అవసరం ఏం లేదు. ఈ చిత్తశుద్ధితో పాల్గొనాలి, ప్రాక్టికల్ గా ఉండాలి. రెండే అంశాలు ముందుకు తీసుకోవాలని కోరుతూ నాకు అవకాశం